హలో గైస్. అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం ఈసారి. సో ఏ క్వశ్చన్స్ అడిగాడు, ఏం అడిగాడు అనేది మనం ప్రతిదీ కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో అయితే ఇవి మనకి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట. నేను అన్నీ కలెక్ట్ చేశాను, మొత్తం ఏవైతే అడిగాడో A to Z గ్రూప్ డి పీవైకు క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మనం ఈరోజు నెంబర్ సిస్టమ్ చూద్దాం. నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్స్ని స్మార్ట్ వేలో, స్మార్ట్ అప్రోచ్లో, షార్ట్ ట్రిక్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద టోటల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద 146 అండ్ 196. చూడండి ఏ విధంగా అడిగాడో. మనకి 146కి 196కి మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యల్ని కనుగొనండి అంటున్నాడు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే 146 తర్వాత లెక్క పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా మీకు లాజిక్ అర్థం కావాలి. లాజిక్ అంటే ఏంటి, సమ్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అనేవి మీకు తెలియాలి. చూడండి, ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 10 ఉన్నాయనుకోండి, గ్రేటర్ దెన్ 10 ఉంటే మీకు వచ్చే యూనిట్ డిజిట్ ఏంటి తెలుసా, 1, 3, 7, 9. ఈ 4 నెంబర్లు వస్తాయి, అంతకు మించి చివరిని ఇంకే నెంబర్లు రావు. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే పెద్ద నెంబర్ ఏమి ఇచ్చాడు, చివరి నెంబరు 196. అంటే 196 అంటే ఏంటి, 196 అంటే చివరిగా 14. అంటే 14కి లెస్ దెన్లో ఉండే నెంబర్స్ ఏంటో మీరు చూడాలి. లైక్ 2, 5 ఇవన్నీ అవుతాయి అన్నమాట నెంబర్స్. అంతే. సో ఇక్కడ దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ మీరు తీసుకునే యూనిట్ డిజిట్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. 1379. సో 1379 ఎక్కడైతే ఉందో ఆ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, 14కి లెస్ దెన్ ఉండాలి అంటే మనకి 13 లోపే ఉంటుంది. అండ్ 13 మల్టిపుల్ అవ్వకూడదు, 11 మల్టిపుల్ ఉండకూడదు, 7 మల్టిపుల్ ఉండకూడదు, 3 మల్టిపుల్ ఉండకూడదు, 2 మల్టిపుల్ ఉండకూడదు కదా. సో ఇలాంటి నెంబర్స్ని మీరు తీసుకుంటారన్నమాట. సరిపోయింది. 146 తర్వాత చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, 147 అంటారు. 147 ఎలాగవుతుంది, నీ మైండ్లో వెంటనే వచ్చాలి 7 + 1 8, 8 + 4 12. అంటే 147 అనేది అవ్వదు. సో వెంటనే ఏ రావాలి, 149 మాట. సో 149. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ యూనిట్ డిజిట్ చూడండి, ఈ యూనిట్ డిజిట్స్ ఉండాలి, వీటిని మాత్రమే చెక్ చేయండి. తర్వాత 151, 151 తర్వాత ఇంకేంటి 153 అవ్వదు. ఎందుకు అవ్వదని వెంటనే చెప్పేస్తున్నాను, 3 + 1 4, 4 + 5 9. 9 అనేది 3 టేబుల్లో వస్తుంది కదా, సో ఇది అవ్వదు. సో అలా చెయ్యాలన్నమాట. వెంటనే ఏం చేస్తావు, 157. నెక్స్ట్ ఇంకా టార్గెట్ ఏం వెళ్ళిపోతుంది, 159 అనుకోవచ్చు. మళ్ళీ చూడు, 9, 1, 10, 15 వచ్చింది. 15 3 టేబుల్లో వస్తుంది కదా. ఇలా ఇలా రాసుకొని చూడకూడదు, నీ మైండ్లోని వెళ్ళిపోవాలన్నమాట. సో మైండ్ అవుతుందా సార్ అలాగంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు ప్రైమ్ నెంబర్స్ మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుంది. సో 157. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏమవుతుంది, నెక్స్ట్ 3 రావాలి. 163 ఉంది, ఎస్ ఇది రాదు. ఓకేనా. నెక్స్ట్ 167. ఓకేనా. నెక్స్ట్ 173. నెక్స్ట్ 177 అవుతుందా, 7 7 14 15 అవ్వదు. సో 179, 7 1 17, ఎస్ ఇది ఓకే. తర్వాత 181. తర్వాత ఇంకేమైనా అవుతాయా, 189, 9 10 18, 187, 7 8 8 16 అవ్వదు. అంటే డైరెక్టర్గా 191. సో తర్వాత 193. చూడండి, 3 + 1 4, 4కి 9కి 4 కలిపితే ఎంత అవుతుంది, 13 అవుతుంది. సో ఇక్కడ ఇది కూడా పాసిబిలిటీ లేదు. అంటే మనకు వచ్చే టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఏంటి, 146కి 196కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడతాం, ఆగండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా కోడ్ గుర్తుపెట్టుకోవాలి. 10 కన్నా ఎక్కువ ప్రైమ్ నెంబర్లు ఉన్నప్పుడు వాటి యొక్క యూనిట్ డిజిట్స్ అనేవి 1379 మాత్రమే ఉంటాయి. సో అందులో మనం ఏం చేయాలి, సో పెద్ద నెంబర్ దగ్గర ఉండే ఏంటి 14. అంటే 14కి లెస్ దెన్ అంటే మనం ఏ మల్టిపుల్స్ చూడాలి, 13, 11, తర్వాత మనకి 7, తర్వాత 5, 3, 2 ఇలాగా ప్రైమ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ని మనం చూసుకోవాలి. ఇలా చూసుకొని ఎందులో కూడా డివిజిబిలిటీ అవ్వకపోతే అవే ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీకు కాన్సెప్ట్ గుర్తున్నప్పుడు రేపు పొద్దున ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ వస్తే మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ XY వేర్ XY ఆర్ ద పాజిటివ్ ఇంటిజర్స్ సచ్ దట్ ద 8 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ డివిజిబుల్ బై 11 అంటున్నాడు. అంటే 11తో భాగించబడితే XY ధనపూర్ణాంకాలు అయ్యేలాగా క్రమజంటల సంఖ్య ఎంత. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకుంటుంది ఇది. మీరు గమనించారో లేదో. ఏవిచ్చాడు, 7 4
ఎక్స్ 8 ఓకేనా, నెంబర్ రాస్తున్నాను 8935y అని ఇచ్చాడు. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు. ఎప్పుడైనా సరే 11 డివిజిబిలిటీ రూల్ అంటే సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 + x 7 + 9 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 16, 16 + 5 ఎంత 21. ఇక్కడ x కూడా ఉంది కాబట్టి 21 + x అని రాస్తాను. దీని డిఫరెన్స్ ఏం తీసుకుంటారు, దీని డిఫరెన్స్ ఏంటి 4 + 8 12, 12 + 3 15, 15 + y ఇదేమవుతుంది 15 + y అవుతుంది. సో ఇది నేను తీస్తాను అనుకోండి, బ్రాకెట్ తీసేస్తే ఇది కూడా ఏమవుతుంది మైనస్ అవుతుంది. -15 అంటే 21లో తీస్తే 15 తీస్తే 6 ఉంటుంది. అంటే 6 ప్లస్ ఇక్కడ ఏముంటుంది మనకి యాక్చువల్గాన x 6 ప్లస్ x - y ఉంటుంది. అంతేనా? అంతేనండి. ఇక్కడి నుంచి మీరు పేర్స్ చూసుకోవాలన్నమాట. సరే ఎలా సార్, ఇక్కడి నుంచి మీ యొక్క ఎబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఆర్కి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే వచ్చే నెంబర్ 0 అయినా అవ్వాలి, లేదు అంటే 11తో డివిజిబుల్ అయినా అవ్వాలి. ఈ 2 నెంబర్స్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి 6 ఉంది. సో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో అలాగే వై ప్లేస్లో ఎంత నెంబర్ వేస్తే మనకి 6 వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 వేసానండి, ఇక్కడ 7 వేసానండి. అప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది, 6 + 1 ఏమవుతుంది 7, 7 - 7 అంటే 0 కదా అవుతుంది ఇక్కడ. అలా చేయాలన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు 1, 7 అనేది ఒక పేర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వేసాను, ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు నెంబర్ ఇక్కడ 8 అవుతుంది. 6 + 2 8, 8 - 8 0 అవుతుంది. ఓకేనా? ఇది కూడా అయ్యింది. అలాగే 3 వేస్తే ఇక్కడ ఎంత వేస్తాను 9 వేస్తాను. 6 + 3 ఎందుకంటే 11తో డివిజిబుల్ అవ్వాలంటే వాటి యొక్క డిఫరెన్స్ ఏమవ్వాలి 0 అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ 4 ఇక్కడ 10 అవుతుంది. సో 10 ఇక్కడ రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది సార్ అంటే 2 డిజిట్స్ రాకూడదు. మనకి ఇక్కడ ఏమున్నాయి సింగిల్ డిజిట్ ఉంది. అంటే నువ్వు ఓన్లీ ఏం తీసుకోవాలి సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? అంటే 4 ఇక్కడ 10 అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి 5. ఇప్పుడు 5 + 6 ఇక్కడ 11 అయిపోతుంది. ఇక్కడ కూడా డబుల్ డిజిట్ అయిపోతుంది. అలా అవ్వదు కదా. సో నెక్స్ట్ ఏం తీసుకుంటాం అంటే 5 తర్వాత 6 తీసుకుంటాను. 6 తీసుకుంటే ఇక్కడ మనకేమవుతుంది, ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 12 అవుతుంది. 12 అంటే ఇక్కడ 1 పెట్టుకున్నాను అనుకోండి, 12లో నుంచి 1 తీస్తే 11 కదా అవుతుంది కదా. సో అలా చేయాలన్నమాట. నెక్స్ట్ 7 మళ్ళీ 2 వస్తుంది. తర్వాత 8 మళ్ళీ 3 రాసుకోవచ్చు. 9 మళ్ళీ ఏం రాసుకోవచ్చు 9 అంటే 9 + 6 ఎంత 15, 15లో నుంచి 4 తీస్తే 11 అయిపోయింది కదా. 1 2 3 4 5 6 7. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ మీరు నెక్స్ట్ డిజిట్ తీసుకుంటే 10 వస్తుంది. 10 అవ్వదు కదా, డబల్ డిజిట్. 10 అనేది డబల్ డిజిట్ అవ్వదు. సో మొత్తం 7 పేర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? మొత్తం 7 పేర్స్ ఉన్నాయి. అర్థమైందండి? సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇలాంటివి వాడు అడుగుతూ ఉంటున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 ఈజ్ డివిజిబుల్ బై 5 or 7 అంటున్నాడు. 5 లేదా 7 అంటే 1000 లేదా అంతకన్నా తక్కువ ఉండి 5 లేదా 7తో భాగించబడే సహజ సంఖ్యల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. చాలా సింపుల్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 5తో ఎన్ని భాగిస్తున్నాయో చూడండి 1000. ఓకేనా? అలాగే 7తో ఎన్ని భాగిస్తున్నాయో చూడండి. ఆ తర్వాత ఈ రెండింటికి ఎల్సిఎం తీయండి. ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే ఎంత 5కి 7కి ఎల్సిఎం ఎంత 35. ఈ 35తో ఎన్ని భాగిస్తుందో దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, అంటే మైనస్ చేయండి. దీన్ని ఏం చేస్తారు మైనస్ చేస్తారు. అప్పుడు మీకు 5 లేదా 7కి సంబంధించిన భాగించబడే సహజ సంఖ్యలు వస్తాయన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి నెంబరు 1000 ఇచ్చాడు. అంటే 1000ని 5తో భాగించండి, ఎంత వస్తుంది మనకి 200 వస్తుంది. అంతేనా? అలాగే అదే 1000ని నెక్స్ట్ ఇంకో సంఖ్య ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు. 7తో భాగిస్తే ఎంత 7 1 7, 7 4 28, 7 2. సో మొత్తం కలిపి ఎంత వచ్చింది 200. 5 7తో ఎన్ని వచ్చాయి 342. కానీ చాలామంది 342 అని ఆప్షన్ ఏ పెడతారు. చాలా మిస్టేక్ అది చాలా మిస్టేక్. ఎందుకు అంటే 5కి 7కి ఎల్సిఎం తీస్తే ఇంకేం వస్తుంది 35 వస్తుంది. అంటే 1000ని 35తో కూడా మీరు భాగించాలి. ఎంతలో పోతుంది 35 1 35 2 70, ఇంకా 30 ఉంటుంది. 300 అంటే 35 8 కావాలంటే చెక్ చేసుకోండి. 35 8 అంటే
ఎందుకంటే ఎలా సార్ మీరు చెప్పారు 35 దాకా మీకు వచ్చా? లేదండి, 1000 ఉంది, 35 ఇంటూ 10 అంటే 350 కదా, అక్కడ 300 మిగిలింది, అంటే 8లో 2 మైనస్ చేసుకున్నాను, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. 8 5 40, 8 3 24 28, సో అలా వచ్చింది కదా. సో అలాగా ఎంత దగ్గరలో ఉందో ఆ నెంబర్ని తీసుకుంటారు. అంటే ఇప్పుడు 342లో నుంచి ఈ 28ని ఏం చేస్తారు మీరు? మైనస్ చేస్తారు. సో ఇలా మైనస్ చేయగానే మీకు ఏమవుతుంది? 342 నుంచి 20 తీస్తే ఒక 22, 8 తీస్తే 314, 314. సో ఇది కాదు రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ద నెంబర్ ఆఫ్ పేర్ నెంబర్స్ బిట్వీన్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద 472 అండ్ 486 అని అడుగుతున్నాడు అనమాట. సో చూడండి, ప్రధాన సంఖ్యలు ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు మీరు ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందో చూడండి. 486 ఉంది. నేనేం చెప్పాను? సాధారణంగా ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎప్పుడూ కూడా మనకి దేంతో ఎండ్ అవుతాయి? ఏమని చెప్పాను నేను? 1 కానీ 3 కానీ 7 కానీ 9 కానీ. ఇక్కడ ఇందాక క్వశ్చన్ నేను చెప్పినప్పుడు ఇక్కడ చూడండి 1379 అయినా చెప్పాను. సో 1379 ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇప్పుడు 472 అంటే దాని మధ్యలో ఉండే నెంబర్స్ కదా, ఈ నెంబర్స్లో ఉండాలి. మరి సార్ దేంతో డివిజిబిలిటీ మనం చెక్ చేయాలంటే హైయెస్ట్ నెంబర్ చూసుకోండి. 486కి దగ్గరగా ఉండే స్క్వేర్ ఏంటి? 486కి దగ్గరగా ఉండే స్క్వేర్ ఏంటి? 484 అంటే 22 స్క్వేర్. ఎందుకంటే 22 స్క్వేర్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే 484 అనేది మనకు వస్తుంది. అంతేనా? అంటే 22 స్క్వేర్ తక్కువలో, అంటే ఇంకా తక్కువే ఉంది. 484 అంటే దీని దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ 21 స్క్వేర్కి దగ్గరలో అంటే వచ్చే నెంబర్ ఏమవ్వాలి ఇక్కడ మీరు? సో ఇలా చూసుకుంటే ఇప్పుడు 21 స్క్వేర్కి లెస్ దెన్లో చూసుకోండి. అంటే మీరు చెక్ చేయాల్సింది 7, 11, 13, 17, 19. సార్ ఎందుకు సార్ ఈ నెంబర్లే? మరి 2 కూడా ప్రైమ్ నెంబరే కదా, 3 కూడా ప్రైమ్ నెంబరే కదా, 5 కూడా ప్రైమ్ నెంబర్ అంటే అవి ఎందుకు అసలు? 2 అనేది ఈవెన్ నెంబరు, 3 డివిజిబిలిటీ 5 డివిజిబిలిటీ మనం చెక్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్లో వచ్చాయంటే ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్, అది కూడా మనం చెక్ చేస్తాం. సో ఇంకా అయిపోయింది కదా. సో 472 తర్వాత మనకేంటి? 473, 7 + 3 ఇక్కడ మనకేంటి? 473 అనేది ఇక్కడ చూడండి 4 + 3 7. ఇక్కడ అంటే క్వశ్చన్లు చాలా హార్డ్ షిఫ్ట్లు అడిగాడండి ఇవి. ఇప్పుడు 473 చెక్ చేస్తారు. 473 అంటే ఏంటి? ఇక్కడ 4 + 3 ఏమైంది? ఇక్కడ 7. 7 - 7 ఎంత? 0. అంటే ఇది 11తో డివిజిబిలిటీ అవుతుంది కదా, అంటే దీంతో డివిజిబిలిటీ అవుతుంది కదా, అంటే 473 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈ విధంగా చెక్ చేయాలన్నమాట. ఓకేనా? 473. ఇప్పుడు ఎలాగో నీకు ఏం చెప్పాను నేను? ఓన్లీ 1379 అన్న వర్డ్స్ని మాత్రమే తీసుకోండి. అంటే అప్పుడు నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది? 477 వస్తుంది. ఇక్కడ చూడు 7 + 7 14, ఇది మొత్తం కలిపి ఎంత వచ్చింది? 18. 18 3 టేబుల్లో వస్తుంది కదా. సో ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ ఏ నెంబర్ తీసుకుంటావు? 479 తీసుకుంటావు. 479 అనేది ఏ నెంబర్ అవుతుంది అప్పుడు ఇక్కడ? సో ఇక్కడ 11 డివిజిబిలిటీ అవ్వట్లేదు, 7 డివిజిబిలిటీ అవ్వట్లేదు, 13 3 * 39 అవ్వట్లేదు, 17 2 * 34, ఇక్కడ 7 6 13, 17 8 80 + 56 126 అవ్వట్లేదు. 19 టేబుల్ 19 2 * 38, 38 అంటే ఇక్కడ 9, 99 అంటే 19 5 * 95 అవ్వట్లేదు. సో 479 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్ అయ్యింది. ఓకేనా? ఒక ప్రైమ్ నెంబర్ వచ్చింది. ఓకేనా? ఇంకా 486, 479 అంటే 486 అంటే 80 అవ్వదు, 81 481 అవ్వదు, 8 + 1 9, 9+ ఇక్కడ మనకి చూడండి డైరెక్టర్గా కళతో చూసి చెప్పొచ్చు. అందుకేనబ్బా నేను 20 టేబుల్స్ ఎందుకు నేర్చుకోమన్నాను? నేను 20 టేబుల్స్ ఎందుకు నేర్చుకోమన్నానంటే ఖచ్చితంగా నీకు టేబుల్స్ వస్తే ఇవన్నీ చెక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. 481 అవ్వదు, 13 టేబుల్లో వస్తుంది. ఓకేనా? 13 3 * 39, ఇంకొకటి మిగులుతుంది 9 91 అంటే 13 7 * 91 సరిపోయింది కదా. సో ఇది 13 టేబుల్లో వస్తుంది కాబట్టి అవ్వదు. సో ఒకటే ఉంది ప్రైమ్ నెంబర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఎందుకు ఎంతలా చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ట్రై చేస్తే మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఇటువంటి క్వశ్చన్స్ హార్డ్ షిఫ్ట్లో వాడు అడిగినా సరే మన టైంని తినేయడానికి మనం ధైర్యంగా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటున్నాడు? లెట్ A, B ఆల్ఫా అండ్ బీటా బి ప్రైమ్ నెంబర్స్
n is the number of ordered pairs of a and b where 2 less than a less than b less than 50 and b minus a equal to 2. So also alpha and beta are the least and greatest prime numbers less than 50. What is the value of n into alpha plus beta? అయితే ఈ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది వదిలేశారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలామందికి అర్థం కాలేదు. చాలామంది నాకు పెట్టారు కూడా, కొంతమంది నాకు పెట్టారు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలని. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షార్ట్ ట్రిక్ల కోసం వెతకండి, ఒకసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏ మరియు బి ఒక నెంబర్స్ అండ్ అలాగే ఆల్ఫా మరియు బీటాలు అంట, ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అంట. ఓకేనా, వీటిని ఏమంటున్నాడు, ప్రధాన సంఖ్యలు. అంటే అది కూడా ఎక్కడి నుంచి, 2 less than a, b అండ్ less than 50. అంటే ఏ అండ్ బి అనేది 50కి 2కి మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యలు. అంటే ఇక్కడ మనకి హైయెస్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ 50 కంటే తక్కువలో ఉండాలన్నమాట. అండ్ అలాగే 2 కన్నా ఎక్కువలో ఉండాలి. ఇదైతే మనకు తెలుస్తుంది కదా, ఈ యొక్క లైన్ చూడగానే మీకు అర్థం అవ్వాలి. ఏ మరియు బి అనేది 2కి 50కి మధ్యలో ఉందని మీరు తెలుసుకోవాలి. అది లాజిక్, అక్కడ లాజిక్ ఇచ్చాడు కదా. అలాగే ఏమంటున్నాడు, బి మైనస్ ఏ ఈక్వల్ టు 2 అంటున్నాడు. ఓకేనా, బి మైనస్ ఏ ఈక్వల్ టు 2 అంటున్నాడు. చూడండి, బి మైనస్ ఏ ఈక్వల్ టు 2 అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఈ 2 ప్రైమ్ నెంబర్లు ఏ మరియు బి ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా వాడు, అన్నాడు కదా. అంటే ఏ మరియు బి మధ్య యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలంట, 2 ఉండాలంట. దీన్నే మనం ఏమంటాం, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. మీకు ఐడియా ఉందా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని దేన్ని అంటాం, ఎవరి మధ్యలో అయితే డిఫరెన్స్ 2 ఉంటుందో వాళ్ళని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంతేనా? అంటే 2 కంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను క్లాసెస్లో చెప్పాను ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో. 3ని 5ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎందుకంటే 3కి 5కి డిఫరెన్స్, 5లో నుంచి 3 తీస్తే 2 కాబట్టి. ఓకేనా, ఇలా రాసుకుంటూ పోతే 5, 7 మళ్ళీ 2 ప్రైమ్ నెంబర్లు అయి ఉండాలండి. సో 11, 13, 17, 19, అలాగే ఇంకా చెప్పాలంటే 29, ఇంకోటి ఉంటుంది 31, తర్వాత లాస్ట్ ఫైనల్ ఒకటి 41, 43. ఇవే ఉంటాయి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అంతే, అయిపోయింది. సో డైరెక్ట్గా మనం ఎన్ కనిపెట్టేస్తాం. అంటే ఎన్ని పేర్స్ ఉన్నాయో వాడు అడిగాడు అన్నమాట. అక్కడ ఎన్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ అన్నాడు. చూసారు, ఇక్కడ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలండి మనం. ఆర్డర్డ్ పేర్స్ అన్నాడు, క్రమ జంటల సంఖ్య అన్నాడు. ఈ ఎన్ వాల్యూ కనిపెట్టాం ఫస్ట్ మనం. ఇప్పుడు వాడు మనల్ని ఏమడుగుతున్నాడు, ఎన్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి, దానికి కూడా వాడి లింక్ ఇచ్చాడు. ఆల్ఫా ఈజ్ లీస్ట్ ప్రైమ్ నెంబర్, బీటా ఈజ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆల్ఫా లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2 నుంచి 50 లోపు లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 2. గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 50 లోపు 47. ఈ 2 ప్లస్ చేయమన్నాడు. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. 6 ఇంటూ 49 ఇంటూ 6 అవుతుంది. 6 9 50, 4 6 4 24, 29. సో 294 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంటే ఇక్కడ మనకి కాన్సెప్ట్ చూడండి ఎంత బాగా అడిగాడు వాడు కదా. సో కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ మాట. చెప్పండి, క్వశ్చన్ మీకు అర్థం కాలేదా? క్వశ్చన్ని 2-3 సార్లు చదివి మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. 2 ప్రైమ్ నెంబర్ల మధ్య 2 అనేది డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ 6 digit నెంబర్ 648xyz ఈజ్ డివిజిబుల్ బై 4 9 10. 4 9 10 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x plus z minus y వేర్ y ఈజ్ ద స్మాలెస్ట్ పాసిబుల్ నెంబర్ అంటున్నాడు. వావ్, కొంచెం మనకి లాజికల్ క్వశ్చనే. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం మనకి డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. వాడు ఏమన్నాడు, 648xyz అన్నాడు. అయితే ఇక్కడ చూడండి, 4వ ఎక్కంతో 9వ ఎక్కంతో 10వ ఎక్కంతో పోతున్నాయంట. ఫస్ట్ 10 చూద్దాం. చూడండి, 10వ ఎక్కంతో పోవాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ ఏముండాలి, 0 ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి, జెడ్ వాల్యూ అనేది 0 తెలిసిపోయింది. ఓకేనా, ఇంకా ఏం మిగిలింది మనకి, ఎక్స్ వై మిగిలాయి. ఓకేనా, సో జెడ్ వాల్యూ ఇక్కడ 0 అని మనకు తెలిసిపోయింది. అయితే నెక్స్ట్ 9 వాల్యూ మనం చూసుకున్నట్లయితే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ది నెంబర్స్. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే మొత్తం నెంబర్లు కలిపితే ఎంత వచ్చింది, 6 + 4 10 18 వచ్చింది. అంటే ప్లస్ ఇదెంత, ఎక్స్ ప్లస్ వై. అంటే 18 ఆల్రెడీ 9 టేబుల్తో పోతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఏమయ్యే అవకాశం ఉంది అంటే ఇది 0 0 అవ్వచ్చు. చూడండి, పాసిబిలిటీస్ ఉంటాయి కదా, 0 0 అవ్వచ్చు, లేదు అంటే 0 + 9 అవ్వచ్చు, లేదు అంటే 0 ప్లస్ ఏదైనా సంథింగ్ మనం చెప్పలేం దాన్ని.
సో జీరో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 4 డివిజిబిలిటీ రూల్ చూసామనుకోండి. 4 డివిజిబిలిటీ రూల్ చూస్తే ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఓకేనా, లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఏంటి 4తో డివిజిబుల్ అవ్వాలి. సో ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది. ఇక్కడ ఏముండొచ్చు, 2 ఉండొచ్చు, లేదంటే మనకి 4 ఉండొచ్చు, లేదంటే 6 ఉండొచ్చు, లేదంటే 8 ఉండొచ్చు. ఎందుకంటే 40, 60, 80 ఇవన్నీ కూడా 4తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి. అయితే మనకి క్వశ్చన్లో అన్నాడు వై ఈజ్ ద స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ అని. వై ఈజ్ ద, ఎందుకంటే యాక్చువల్గా ఈ 2 అనే కాదు, యాక్చువల్గా 0 కూడా ఉండొచ్చు. ఎందుకో చెప్పనా, 4 డివిజిబిలిటీ రూల్లో 00 ఉన్నా కూడా దాన్ని డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, లాస్ట్లో 2 సున్నాలు ఉన్నాయి, 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది, 25లా. సో 00 ఉన్నా అవుతుంది. సో వాడే అన్నాడు వై ఈజ్ ద స్మాలెస్ట్ పాసిబుల్ నెంబర్ అని. క్వశ్చన్లో చూడండి, వై అనేది కనిష్ట సాధ్యమైన సంఖ్య కాబట్టి మనం 0 తీసుకోవాలి. అంటే ఇక్కడ వై వాల్యూ కూడా మనం ఏం తీసుకుంటాం, 0 తీసుకుంటాం. సో అప్పుడు సుమారుగా ఈ వాల్యూ ఎంత అవుతుంది, నేను ఆల్రెడీ చెప్పాను, ఇది 18 అయ్యిందంటే ఎక్స్ 0 అయితే అప్పుడు 9 తోటి ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ కూడా ఇక్కడ 0 అయ్యే అవకాశం ఉంది. సింపుల్, అక్కడ మనకు తెలిసిపోతుంది అన్నమాట, వాడే ఇండైరెక్ట్గా ఇచ్చాడు. సో అన్ని 0 అయితే ఆన్సర్ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఓకేనా. సో అడగొచ్చు, మీకు నాకు డైరెక్టర్గా మీరు మెసేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 480 అండ్ 489 ఈజ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, జనరల్గా మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే ప్రధాన సంఖ్యలు మధ్యలో అడిగాడు అనుకోండి, 10 కన్నా ఎక్కువ ఉంటే వాటి యొక్క చివరి సంఖ్య ఎంత ఉండాలి, 1 కానీ 3 కానీ 7 కానీ 9 కానీ ఇలా ఉండాలి. ఓకేనా. ఆల్రెడీ 9 ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ 9 వచ్చే అవకాశం లేదు. ఉంటే 3 ప్రైమ్ నెంబర్లు ఉంటాయి. సో అలాగని చెప్పి 3 పెట్టేయొద్దు. 480 తర్వాత ఇప్పుడు మనం ఏ నెంబర్ చెక్ చేయాలి, 481, 483, లాస్ట్ నెంబర్ చూడండి 487. ఈ 3 నెంబర్లో ఏ ప్రైమ్ నెంబరో చూడాలి. అయితే హైయెస్ట్ నెంబర్ ఎంత, 489. సో 489కి దగ్గరగా ఉండే స్క్వేర్ ఏంటి, 22 స్క్వేర్, ఎందుకంటే 484 కాబట్టి. సో ఇప్పుడు 22 స్క్వేర్ కన్నా లెస్ దెన్లో ఉండేది మనం చూడాలన్నమాట. అంటే నువ్వేమేమి చెక్ చేయాలి, 19, 17, లేదంటే ఇటు నుంచి వెళ్ళిపో, 2, 3, 5 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా, 2, 3, 5, 7, 11, 13, 17, 19 వీటితో చెక్ చేయాలి. అంటే నీకు సబ్జెక్ట్ నార్మల్గా చెప్తున్నాను, డైరెక్ట్గా చూసివచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 + 8 12, 12 + 3 15, 15 3 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఇది చూడండి, 2 టేబుల్తో పోదు, 5 టేబుల్తో పోదు, 3 టేబుల్తో పోదు, 7 అవ్వదు, ఓకేనా, 11 అవ్వదు, 13 చూడండి, 13 3s are 39, 13 అంతేనా, 13 3s are 39, ఇక్కడ 1, ఇక్కడ ఒక 8, 9, 91 అంటే ఇది 13తో పోతుంది కాబట్టి 13 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది ఇది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఒక నెంబరే ఉంది మనకి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా చెక్ చేసుకోవాలి. టేబుల్స్ అనండి, ప్రైమ్ నెంబర్కి సంబంధించిన టేబుల్స్ మీరు ఖచ్చితంగా 13 టేబుల్, 17 టేబుల్, 19 టేబుల్ ఇవి బాగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఇటువంటి సమ్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 386 అండ్ 395. ఏం లేదు, వెంటనే నేను చెప్పిన కోడ్ గుర్తుంది కదా, ఎప్పుడైనా 10 కన్నా ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ అడిగాడంటే, పెద్ద నెంబర్లు అడిగాడంటే నీకు ఏం చూడాలి, యూనిట్ డిజిట్ 1 ఉండాలి, లేదంటే 3 ఉండాలి, 7 ఉండాలి, 9 ఉండాలి. ఈ 4 నెంబర్లే ఉండాలి, ఓకేనా. ఈ 4 నెంబర్ల మీద నువ్వు నెంబర్ తీసుకో, ఇదేనబ్బా షార్ట్ ట్రిక్, ఇంకేముండదు. 386 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, ఈ నెంబర్లతో కనెక్ట్ అయ్యే యూనిట్ డిజిట్ 387 ఉంటుంది, 389 ఉంటుంది, తర్వాత వచ్చే నెంబర్ ఎంత 391 ఉంటుంది, తర్వాత 393 ఉంటుంది, అంతే కదా. 395 ఎలాగో అవ్వదు. ఈవెన్ నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వవు, ఓకేనా. ఇక్కడ చూడు అన్ని 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి ఈ నెంబర్లు, కాబట్టి ఈ నెంబర్ అయ్యే అవకాశం లేదు. 7 + 3 10 మొత్తం కలిపి ఎంత వచ్చింది, 18. 18 3 టేబుల్లో వస్తుంది కదా, ఇది కూడా అవ్వదు, ఓకేనా. సో నెక్స్ట్ చూడు, ఇదేం టేబుల్, 17 టేబుల్లో 17 2s are 34, 17 3s are 51. సో ఇది కూడా అవ్వదు. 17 టేబుల్ ప్రైమ్ నెంబర్స్తో చూసుకో. నెక్స్ట్ ఈ నెంబర్ ఎంత ఉంది చూడు, ఒకటే ఉంది మనకి నెంబరు, ఈ నెంబర్ పోతుందా. సో హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందో చూసుకో. 395కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 4 నెంబర్ అనుకో, 20కి లెస్ దెన్లో ఉండాలి. 19 టేబుల్తో అవుతుందా, అవ్వదు. 17 టేబుల్తో అవుతుందా, 34 అవ్వదు. అంటే దీంతో అవ్వదు, 19తో అవ్వదు, 11తో అవ్వదు,
13తో అవ్వదు, ఇంక దేంతో అవ్వదు. సో ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే టేబుల్స్ నీకు ఎంత బాగా వస్తే అంత బాగా చేసేయొచ్చు. ఓకేనా. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం చాలా టైం ప్రాసెస్ తీసుకుంటారు ఇటువంటి సమ్స్కి. అందుకే ఈ బ్యాచ్, ఈ గ్రూపు, ఈ కోర్స్ ఎవరైతే కొన్నారో సో వాళ్ళకి నేను కంప్లీట్ న్యాయం చేస్తున్నాను. మీరు భయపడకండి. నేను చెప్తున్న పీవైక్యూస్ని యాస్టీస్గా మీరు ఇంట్రెస్టెడ్గా ఓపికతో విని ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో బెటర్ రిజల్ట్ చూస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ ద 374 అండ్ 384 అన్నాడు కదా. ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా, హోంవర్క్ చేయండి. సో మీకు ప్రాక్టీస్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి షిఫ్ట్లో కూడా మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు డైరెక్టర్గా. అందుకనే మీరు 1379 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రైమ్ నెంబర్స్కి గుర్తుపెట్టేసుకొని మీరు క్రాస్ చెకింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చూడండి 309కి 320కి మధ్యలో అడుగుతున్నాడు. ప్రధాన సంఖ్యలు ఏంటని అడుగుతున్నాడు. అంటే 309 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 1, 311 కదా. అదే చెక్ చేస్తారు మీరు. తర్వాత ఏం చెక్ చేస్తారు? 313 చెక్ చేస్తారు. తర్వాత 317 చెక్ చేస్తారు. తర్వాత 319 చెక్ చేస్తారు. అంతే. 4 నెంబర్లు ఉన్నాయి కదా అని చెప్పి 4 నెంబర్లు పెట్టియొద్దు ఎగ్జామ్లో. మీరు క్రాస్ చెక్ చేయాలి. హైయెస్ట్ నెంబర్ ఎంత? 320. 320కి దగ్గరగా ఉండే స్క్వేర్ రూట్ ఏంటి మనకి? 324 18 స్క్వేరు. అంటే దానికన్నా తక్కువలో చూసుకోవాలి. అంటే 17తో చెక్ చేస్తారు. 18 స్క్వేర్ కన్నా తక్కువలో ఏముంది? 17, తర్వాత 13, 11 వీటితో చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం క్యాన్సిల్ అయిపోయేది ఏమైనా ఉందా? 9 + 4 13. ఇక్కడ చూడండి ఇది చూడండి 311. అది అవుతుందా? లేదు, ప్రైమ్ నెంబర్గానే ఉంటుంది. ఎందుకంటే 3 టేబుల్తో అవ్వట్లేదు, 5 టేబుల్తో అవ్వదు, 11 టేబుల్తో అవ్వదు, 13 1 13 2 26, 13 టేబుల్తో అవ్వట్లేదు, 17 టేబుల్ అవ్వట్లేదు. సో ఇది ప్రైమ్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ 313 అంటే 3 టేబుల్, 11 టేబుల్, 13 టేబుల్, 13 2 26, 17 టేబుల్ ఇక్కడ అవ్వట్లేదు. సో ఇది కూడా ప్రైమ్ నెంబరు. సో ఇలా చెక్ చేసుకోవడం మీరు ఈ టేబుల్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ టేబుల్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. 317 అంటే మనకి 7 + 3 10. 11 టేబుల్తో అవ్వదు. 13 టేబుల్ 26, 4 5 57 అవ్వదు. ఓకేనా, తర్వాత 17 టేబుల్ అవ్వదు. మీరు 17 ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు 320కి 18 స్క్వేర్ దగ్గర కాబట్టి దీనికన్నా తక్కువలో 17 వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో అవ్వదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. సారీ, ఇంటూ కొట్టేశాను. ఇక్కడ ఏంటి 9, ఇది ఎంతలో పోతుంది? 319 అంటే ఇక్కడ ఎంతలు 11 టేబుల్తో చూడండి. 3 + 9 ఎంత? 12. 12 - 1 అంటే 11. సో ఇది 11 టేబుల్తో పోతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా అడుగుతాడండి, కావాలని వాడు మన టైం లేట్ చేయడానికి అడుగుతాడు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 445 అండ్ 456 అంటున్నాడు. సో ఇందాకలాగే సేమ్ ఏం చూస్తారు మీరు? జస్ట్ నెంబర్స్ చూడండి. 1 3 7 9 ఈ నెంబర్స్ మాత్రమే చూడండి. అండ్ అలాగే హైయెస్ట్ నెంబర్ ఏది ఉందో చూడండి. 456 దగ్గరికి ఉండే స్క్వేర్ ఏంటి? 21 స్క్వేర్. 441 కదా. దీనికి లెస్ దాన్లో ఉన్న నెంబర్స్ చూడండి. లైక్ 19 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. అందుకే అంతకుమించి వద్దు. 2 3 5 అవసరం లేదు. 7 నుంచి సరిపోతుంది అన్నమాట. మీకు అదే చెప్తున్నాను, ప్రైమ్ నెంబర్స్ పెద్దవడిగినప్పుడు. ఓకేనా. సో ఇక్కడ 445 తర్వాత నుంచి వచ్చే నెంబర్లు ఏమవుతాయి చెప్పండి? 447 అవుతుంది, 449 అవుతుంది, 451 అవుతుంది, 453 అవుతుంది. అంతేనా? ఇంకా అంతకు మించి రావు కదా నెంబర్లు ఇంకేమిని. అంతే, సింపుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే 8, ఇక్కడ చూడండి 5 9 10, ఇది 5 9 9 3 ఎంత? 12. అంటే ఈ నెంబర్ అవ్వదు. ఎందుకంటే నేను సమ్ చేసి ట్రై చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి 4 4 8 8 7 15 15 అంటే అవ్వదు. సమ్ ఆఫ్ ది నెంబర్స్, ఆల్ నెంబర్స్ మాట. ఇంకా నాకు 2 మిగిలాయి. ఇక్కడ చూడండి 4 + 1 5, 5 5 డిఫరెన్స్ తీస్తే ఎంత? 0. అంటే ఇది 11 టేబుల్తో పోతుంది కాబట్టి ఇది కూడా అవ్వదు. సో నాకు మిగిలింది ఎంత? ఒక నెంబరు. ఈ నెంబర్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? 7 టేబుల్తో అవుతుందా? 42 29 అవ్వదు. 11 టేబుల్తో అవుతుందా? 9 + 4 13, 13లో నుంచి 4 తీస్తే అవ్వదు. ఓకేనా. 13 టేబుల్తో అవుతుందా? 13 3 39 69 అవ్వదు.
అవ్వదు. 17 టేబుల్‌తో అవుతుందా? 17 3 జర్ సరిపోదు. 17 2 జర్ 34 109 అవ్వదు. 19 38 38 అంటే ఇక్కడ మనకి 269 69 వస్తదా 19 టేబుల్‌లో? రాదు. సో, దిస్ ఈస్ ద ప్రైమ్ నంబర్. సో, ఒక ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే చెకింగ్ అనేది ఈ విధంగా మనకు రావాలి. ఇలా వస్తేనే అవుతది సమ్. సో, నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వెషన్ ఏమంటున్నాడు? కింది సంఖ్యల్లో ఏది 41తో భాగించబడుతుంది? దీనికి ట్రిక్ అంటే ఏముండదండి. నార్మల్‌గా చెప్పాలి అంటే దీనికి 2 పద్ధతులుంటాయి. డైరెక్ట్‌గా మీరు డివైడ్ చేసేయడం, లేదు అనుకుంటే ఎప్పుడైనా సరే ఇలా 41తో అడిగినప్పుడు మీకు ఆస్కిలేటర్ అంటే వెదిక్ మ్యాథ్స్‌లో ఒక నెంబర్ ఉంటదన్నమాట. నెగెటివ్, పాజిటివ్ ఆస్కిలేటర్స్ అని. ఇప్పుడు 41 వచ్చింది. సో, 41 అంటే ఇక్కడ కీ నెంబర్ వచ్చేసి మనకి 4తో మనం ప్రతి నెంబర్‌ని లాస్ట్ నెంబర్‌ని 4తో మల్టిప్లై చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే నెంబర్ అనేది చిన్నదవుతూ వస్తుందన్నమాట. కాకపోతే ఎవ్రీ ఆప్షన్‌ని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరుసగా చూద్దాం. ఫస్ట్ నెంబర్‌ని మనం తీసుకున్నట్లయితే 7132975. దీన్ని డైరెక్ట్‌గా 41తో మీరు డివిజిబుల్ అయినా చేయొచ్చు. ఆర్ ఎల్స్ లేదు అనుకుంటే మీరు 713295 వెదిక్ మ్యాథ్స్ ట్రిక్ కూడా దీనికి అప్లై చేయొచ్చు. వెదిక్ మ్యాథ్స్‌లో ఏంటంటే లాస్ట్ నెంబర్‌ని 4తో మల్టిప్లై చేస్తారు. ఇప్పుడు 5 4 జార్ ఎంత? 20 కదా! ఈ 20ని ఇందులో నుంచి మైనస్ చేస్తారు. మైనస్ చేస్తే ఎంత అవుతుంది మీకు? మళ్ళీ 713277 వస్తుంది. మళ్ళీ ఈ నెంబర్‌ని 4తో మల్టిప్లై చేస్తారు. ఎంత వచ్చింది? 28. ఆ నెంబర్‌ని ఇందులో నుంచి మైనస్ చేస్తారు. అప్పుడు మీకు ఎంత వస్తుంది? 71299 వస్తుంది. మళ్ళీ ఈ నెంబర్‌ని 4తో మల్టిప్లై చేస్తారు. అప్పుడు మీకు ఎంత వస్తుంది? ఏదైతే ఇక్కడ 9 4 జార్ 36 కదా! 36 తీసేస్తే మీకు ఎంత వస్తుంది? ఆన్సరు 36 ఇందులో నుంచి తీస్తే 7093 వస్తుంది. మళ్ళీ 3ని 4తో చేస్తే 12. 709లో నుంచి 12 తీసేస్తే 697. మళ్ళీ దీన్ని 4తో మల్టిప్లై చేస్తారు 28. 28 తీస్తే ఎంత? 41. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదో ప్రాసెస్ అండి ఇది. వెదిక్ మ్యాథ్స్‌లో ఈ విధంగా చేస్తారన్నమాట. ఎప్పుడైనా ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు ఆస్కిలేటర్ అనే మెథడ్‌ని యూజ్ చేసి. లేదు అనుకుంటే 41తో మీరు డైరెక్ట్‌గా మీరు స్పీడ్ క్యాలిక్యులేషన్ నేర్చుకుంటే డైరెక్ట్‌గా మీరు చెయ్యొచ్చు. ఏ విధంగా? ఇప్పుడు 41 1 జార్ 41 ఇక్కడ 30 ఉంటుంది. 30 అంటే పక్కన 3 ఉంటుంది. 41 5 జార్ ఎంత? 205. 41 6 జార్ 240 అంటే ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 41తో ఏది చేసినా సరే ఇప్పుడు 41 7 జార్ తీసుకున్నావు అనుకో ఇది ఎంత అవుతుంది? 287 అవుతుంది. అంతే కదా! సో, అంటే ఇక్కడ నెక్స్ట్ ఎంతలో వస్తుంది? 287 అంటే 303లో నుంచి 287 అంటే ఇక్కడ ఒక 3 అక్కడ 10 13 16 అంతే కదా! 16 16 మిగిలింది. ఇంకొక 2 పెట్టుకుంటావు పక్కన 122. అలాగా ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు మాట. ఓకేనా? సో, అది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ సమ్ ఎలా చేయాలనేది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్స్ అడుగుతున్నాడు. 469 474. నేను చెప్పాను కదా 1379 నెంబర్స్ తీసుకోండి. 469 తర్వాత ఏమొస్తుంది? 0 రాదు. 471 వస్తుంది. 473 వస్తుంది. అంతే 2 నెంబర్లే ఉన్నాయి. ఇంకెక్కువ నెంబర్లు లేవు. 471 అంటే 4 5 5 7 12 అంటే ఇది 3 ఎకంలో వస్తుంది. 7 3 10 14 అవ్వదు. 11 ఎకంలో 4 3 7 7లో నుంచి 7 తీస్తే 0 ఇది 11 ఎకంలో పోతుంది 0. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వెషన్ సేమ్ క్వెషన్ కాబట్టి మీరు ఇది హోంవర్క్ చేయండి. ఓకేనా? చేయండి, ట్రై చేయండి వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వెషన్ ఏమంటున్నాడు? A6B59 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9 దెన్ ఫైండ్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ A² + 2B అంటున్నాడు. చూడండి 9తో ఖచ్చితంగా భాగించబడితే అంటున్నాడు. సింపుల్ కదా! అంటే 9తో భాగించబడేది ఏంటండి? మనకు ఒక నెంబర్ ఇచ్చాడు. A6B59 అన్నాడు. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అంటే అన్ని నెంబర్ని కలిపేస్తే మనకి వచ్చేదే 9 డివిజిబిలిటీ రూల్. 9ని క్యాన్సిల్ చేసుకోండి సింపుల్గా. 6 + 5 ఎంత? 11 ప్లస్ ఏ మిగిలింది? A+B ఇదే కదా! ఇప్పుడు ఎంత కలిపితే నాకు 11కి ఎంత కలిపితే నాకు 9తో డివిజిబుల్ అవుతుంది? 7ఏ కదా! ఎందుకంటే 11 + 7 ఎంత? 18 అవుతుంది. 18 అనేది 9 ఎకంలో వస్తుంది. కాబట్టి ఇప్పుడు 7 అంటే ఇక్కడ మనకి ఒక నోట్ పాయింట్ అన్నాడు చూడండి. లీస్ట్ పాసిబుల్ వాల్యూ అన్నాడు. అంటే కనిష్ట సాధ్యమైన విలువైన ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి చాలా తక్కువ నెంబర్ తీసుకోవాలన్నమాట మీరు. చాలా తక్కువ నెంబర్ అంటే ఇక్కడ ఏ అనేది ఇప్పుడు 1 అనుకున్నాను అనుకోండి. బి అనేది ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎందుకంటే 1 + 6 7 కాబట్టి మనకి 7 రావాలి.
అంటే వాడేం అడుగుతున్నాడు ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏ స్క్వేర్ ప్లస్ 2b ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏ వాల్యూ నేను 1 తీసుకున్నాను, 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి వాల్యూ 6 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, 1 + 2 6 = 12 అవుతుంది. టోటల్ కలిపి 13 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో లీస్ట్ పాసిబుల్ వాల్యూ, మరి ఇంకేం తీసుకోవడానికి అవ్వదు కదా, లీస్ట్ పాసిబుల్ అంటే ఒకటే తీసుకుంటాం మనం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇది ఇందాక లాంటి క్వశ్చనే. సో దీన్ని మీరు హోంవర్క్ చేసేయండి. సో మీరు హోంవర్క్ చేసేయగలరు కూడా, ఈజీగా చేసేస్తారు ఇలాంటి సమ్స్. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 21 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అని అడుగుతున్నాడు. చూడండి, మొదటి 21 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇటువంటి క్వశ్చన్ మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏం ప్రొవైడ్ చేస్తానంటే, నేను ఒక పిక్ మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. సో ఇదేంటంటే మనకి ప్రైమ్ నెంబర్స్ మాట. ఓకేనా, ఇది మనకి ప్రైమ్ నెంబర్స్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 to 100 ప్రైమ్ నెంబర్స్ చూడకుండా చెప్పడం రావాలండి, ఖచ్చితంగా రావాలి. అందరికీ కళ్ళు మూసుకొని 2తో స్టార్ట్ అయితే 97 వరకు అన్ని సంఖ్యలు ఉండాలి. మొత్తం 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని కూడా మీకు తెలియాలి. ఇవన్నీ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు తెలియాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి మొత్తం 25 ప్రైమ్ నెంబర్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 25, 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. చూడండి, ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఏదైతే ఉంటుందో ఈ సమ్ ఎంతో మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే బై హార్ట్ చేసుకోండి, ఒక దగ్గర రాసుకోండి వాల్యూస్. మనకి ఇలాంటి ఎగ్జామ్స్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత? 129. అంటే మొదటి 10 సంఖ్యలు కలిపితే ప్రైమ్ నెంబర్స్లో మనకి 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ వరకు కలిపితే 129 వస్తుందన్నమాట. అదే మొదటి 20 ప్రైమ్ నెంబర్లు కలిపితే, మొదటి 20 ప్రైమ్ నెంబర్లు మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే మనకి 600 సంథింగ్, 639 ఎస్ అనుకుంటా, 639 ఎస్. ఎందుకంటే ఇవన్నీ నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. అంటే నేను చెప్తున్న క్లాసెస్లో కూడా నేను ఇలాంటివి చెప్తున్నాను అనమాట. ఇలాంటి పాయింట్స్ మిస్ చేయట్లేదు. ఏది? సమ్ అంటే ఏంటి? కలపడం. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట. 639. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? ఫస్ట్ 21 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 20 ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఇంకొక 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అంటే 21 ప్రైమ్ నెంబర్ ఎంత ఇక్కడ? 73. అంటే దీనికి ఎంత? 73 కలపాలి. 639 అంటే ఇదొక 700, 709, 709, 712. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 712 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు రైట్ ఆన్సర్ అని నీకు తెలిసింది? ఇక్కడ నీకు ఈ లాజిక్స్, ఈ పాయింట్స్ నీకు తెలిసినప్పుడు. ఓకేనా. బై హార్ట్ చేస్తావో లేదంటే ఎక్కడైనా రాసుకుంటారో రాసుకోండి. ఇలాంటివి నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను క్వశ్చన్స్లో. ఓకేనా. అందుకే పీవైక్యూస్ ఇక్కడ మనం సబ్జెక్ట్కు కాదు, క్వశ్చన్ ఒకటే కాదు, సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 9054 such that the remainder of 6 is left when the resulting number is divided by each of the number 28, 24, 56, 29. సో దీనికి యాక్చువల్గా చాలా మెథడ్స్ ఉంటాయండి. చూడండి, 9054కి ఏ కనిష్ట సహజ సంఖ్యను జోడిస్తే వచ్చే సంఖ్యను 28, 24, 56 మరియు 29లలో ప్రతి దానితో భాగించినప్పుడు శేషం 6 మిగులుతుంది. అయితే జనరల్గా క్వశ్చన్ మీరు జాగ్రత్త చదవండి. ఇక చూడండి, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 9054 దట్ గివెన్ రిమైండర్ 6 ఈజ్ లెఫ్ట్. చూడండి, అంటే దాని అర్థం ఏంటండి? 9054కి ఏదో ఒక నెంబర్ని కలపాలంట. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. ఓకేనా. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇక్కడ. ఓకే. సో అయితే ఇక్కడ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటో మనకు తెలీదు. ఇది కలపగా మనకి రిమైండర్ ఉండిపోతుంది అన్నమాట. ఆ రిమైండర్ని తీసేస్తే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతాయి. వచ్చే నెంబర్లతోటి పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇది పక్కన ఉంచండి, ఎందుకంటే మీకు లాజిక్ చెప్తున్నాను ఇక్కడ. అంటే ఈ యొక్క నెంబర్కి ఒక ఆప్షన్ కలిపితే మనకి రిమైండర్ 6 ఉండిపోతుందంట. సో ఈ రిమైండర్ మనకి ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. రిమైండర్ 6 ఇచ్చాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందులో నుంచి 6 తీస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 9048 కదా వస్తుంది. అయిపోయిందండి సమ్. ఎలా సార్ మీరు చెప్పారు అంటే, ఇప్పుడు 6 నేను ఇందులో నుంచి తీసాను. ఇప్పుడు ఈ తీసిన రిమైండర్ 6 ఏదైతే ఉంటుందో, అంటే ఒక లాజిక్ మాట ఇది. ఇది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది? లాస్ట్ 2 డిజిట్లు 48 ఏ టేబుల్తో వస్తుంది అంటే ఇచ్చిన ఆప్షన్ 8 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా. 8 టేబుల్తో
డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 9 8 + 4 12 అంటే 3 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి. సో ప్రతి ఆప్షన్ ఏదైతే మనకి 8 అండ్ 3తో డివిజిబుల్ అవుతుందో చూడు. 7 + 1 8 అంటే ఇది అవ్వదు. 9 6 + 5 11 ఇది 11 వచ్చింది, ఇది అవ్వదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇదెంత 3 టేబుల్లో 7 + 8 15 21 వచ్చింది, 21 అవుతుంది. 8 టేబుల్తో అవుతుందని చూడు 64 38 అవ్వదు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇది 3 తోటి డివిజిబుల్ అవుతుంది, 8 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. సింపుల్ లాజిక్ మాట ఇటువంటి క్వశ్చన్స్కి. ఏమీ లేదు, రిమైండర్ 6 మిగిలిపోయింది అంటున్నాడు. ఆ 6ని ఏదైతే నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాడో, ఏదైతే యాడ్ చేయమంటున్నాడో ఆ నెంబర్లో నుంచి 6ని తీసేయండి ఫస్ట్. అప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ని చూడండి. ఆ రూల్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్లు కూడా అవే రూల్ని ఫాలో అవుతాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఎక్కువగా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే ఒకసారి గమనించండి క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో. ఏమంటున్నాడు 1379 అంటున్నాడు. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ ఏంటో చెప్పమంటున్నాడు. ఇక్కడ ఏంటి 368 అని ఇచ్చాడు. 368 అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది 369 అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ 371 అవుతుంది, తర్వాత 373 అవుతుంది. అంతేనా. అంతే 3 నెంబర్లే కదా వచ్చాయి మనకి. ఇప్పుడు 369 ఉంది, ఇది 3 టేబుల్తో పోతుంది కాబట్టి మొత్తం చూడండి 3 6 9 3 టేబుల్లో పోతుంది. ఇంకా 2 నెంబర్లు ఉన్నాయి. 371 ఉంది. 371 అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 7 టేబుల్లో 7 5s are 35, 7 3s are అంటే ఇది కూడా 7 టేబుల్తో డివిజిబుల్ అయిపోతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ మిగిలింది ఎంత నెంబరు 373. ఓకేనా. 373 ఉన్నాయి. ఓకేనా. 373 అనేది మనకి ఇక్కడ ఏ టేబుల్, ఇక్కడ మనకి హైయెస్ట్ 376 కదా ఉంది. చెక్ చేయండి. 13 టేబుల్లో 13 2 26 4 7 7 4 11 అవ్వదు. సో ఒక నెంబర్ మిగిలింది అంతే. ఒకసారి మీరు టేబుల్స్తో చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ 376 ఉంది కదా, హైయెస్ట్ స్క్వేర్ ఎక్కడ ఉంది మనకి 19 స్క్వేర్ 20 స్క్వేర్ 400 కదా. 20 స్క్వేర్ 400 అన్నప్పుడు దాన్ని తక్కువలో చూసుకుంటావు. 324. ఓకేనా. 361 3 ఇలాగా చూసుకుంటారు. 19 స్క్వేర్ తక్కువలో తీసుకుంటావు. ఏముంది 19 టేబుల్ తోటి 17 టేబుల్ తోటి 13 టేబుల్ తోటి చూస్తావు, వచ్చేస్తుంది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే an 8-digit number is divisible by 45. If the digits are rearranged then the number must be divisible by అని అడుగుతున్నాడు. చూడండి, ఒక 8 అంకెల సంఖ్య 45తో భాగించబడుతుంది. అంకెలను తిరిగి అమర్చినట్లయితే ఆ సంఖ్య ఖచ్చితంగా దేనితో భాగించబడాలి. చూడండి, అసలు ఇక్కడ మనకి సంఖ్య 45 ఇచ్చాడు. 45 అనేది ఏ ఎక్కంలో పోతుంది 9వ ఎక్కంలో పోతుంది, ఎందుకంటే 9 5 45. అంటే ఇక్కడ ఏంటి 9 డివిజిబిలిటీ రూల్ వచ్చింది. 9 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది నెంబర్స్, అంతేనా. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అని మనకు తెలుసు. అంటే అన్ని సంఖ్యల్ని కలిపేస్తే మనకి 9తో భాగించబడాలి, ఇదే కదా మన సూత్రం. అయితే మీరు ఇక్కడ ఏం చెప్తున్నాడు, తిరిగి అమర్చినట్లయితే. నాకు అర్థం కాదు, సంఖ్యల్ని ఎన్నిసార్లు అమర్చినా సరే సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఒకటే కదా అవుతుంది, ఒకటే అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 9తో మనకి తిరిగి అమర్చినా సరే ఏ సంఖ్యతో ఖచ్చితంగా దేనిచే భాగించబడుతుంది అంటే 3తో భాగించబడుతుంది, అంతే కదా. అంతే కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సింపుల్ లాజికల్ క్వశ్చన్. ఓకేనా. సో 9తో భాగించబడే ప్రతిదీ కూడా 3తోటి భాగించబడుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. చూడండి, ఎప్పుడైనా చూడండి లార్జెస్ట్ నెంబర్ అంటే లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ద 555 703 999 1147 లివింగ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ నెంబర్ అంటే ఇచ్చిన సంఖ్యలో గరిష్ట సంఖ్య అన్నాడంటే ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్కి ఏం చేయాలి, ఎస్ఎఫ్ చేయాలి. అదేంటి సార్ ఇందాక ఎల్సిఎం చెప్పారు కదా, ఎల్సిఎం టైప్లో క్వశ్చన్స్ ఏంటి, ఇందాక నేను షార్ట్ ట్రిక్ ఒకటి చెప్పాను కదా, అందులో లీస్ట్ అడుగుతాడనమాట. సో ఇందాక మనం క్వశ్చన్ ఎక్కడో చూసాము, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇది కాదు. సో లీస్ట్ క్వశ్చన్ ఒకసారి చెప్పాం కదా, క్వశ్చన్లో నేను నెక్స్ట్ చెప్తాను చూడండి. క్వశ్చన్లో లీస్ట్ అని వచ్చిందనుకోండి, అంటే లీస్ట్ నెంబర్ చిన్న నెంబర్ అడిగితే నెంబర్కి ఎల్సిఎం తీయాలి. లేదు సేమ్ రిమైండర్ లేదు ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి అని అడిగితే నెంబర్స్కి డైరెక్ట్గా ఎస్సిఎఫ్ తీయాలి. సేమ్ రిమైండర్ వస్తుంది అని అడిగాడు అనుకోండి, సేమ్ రిమైండర్ ఒకే రిమైండర్ అడిగితే నెంబర్స్ని మైనస్ చేసి అంటే డిఫరెన్స్కి
ఎస్ఎఫ్ తీయాలన్నమాట. ఇక్కడ చూడండి సేమ్ రిమైండర్ అన్నాడు. అంటే మీరు ఏం చేస్తారు, నేను చెప్పినట్లు ట్రిక్ గుర్తుపెట్టేసుకోండి. లార్జెస్ట్ నెంబర్ అని అడిగగానే మీరు ఏం చేస్తారంటే సేమ్ రిమైండర్ అని మెన్షన్ చేసినప్పుడు, ఇలా మెన్షన్ చేసినప్పుడు ఇచ్చిన నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకోండి. ఇప్పుడు 703లో నుంచి 558 తీసేస్తే ఎంత, 148, 148, సో 148 వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి 999లో నుంచి 709, 900 నుంచి 700 తీస్తే ఇంకో 200, 296 వచ్చింది. అలాగే 1147లో నుంచి ఈ 900 999 తీసేస్తే ఇప్పుడు 1000 తీసేయండి, 147 అంటే ఇంకోటి కలిపితే 148. అలా షార్ట్ ట్రిక్లో కనిపెట్టాలన్నమాట. అయిపోయింది. ఇంకేముంది ఇక్కడ చూడండి 148 కామన్గా ఉంది. 296ని చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 2 × 2 1s are 2 4s are 8 2 8s are. ఇక్కడ కూడా 148 కదా వచ్చింది. ఎస్ఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది ఇక్కడ మనకి, 148 వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా క్వశ్చన్లో ఈ విధంగా అడిగితే ఈ విధంగా చేయండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లార్జెస్ట్ నెంబర్ అని అడిగాడు అనుకోండి, ఈ విధంగా చేయండి. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నేను చెప్తున్న క్లాసెస్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మా నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 19 నెంబర్స్. చూసారా ఎలా అడిగాడో. నేను ఇందాకలా నార్మల్గా చెప్పాను, మీకు నోట్ పాయింట్ చెప్పాను. అరే నాన్నలు, ఇది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 10 నెంబర్స్ అడిగితే మీరు ఒకలా గుర్తుపెట్టుకోండి. ఇందాక మీకు చెప్పాను, ఏమని చెప్పాను, ఫస్ట్ 10 సమ్ నెంబర్స్, అలాగే ఫస్ట్ 20 సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎంత అంటే ఏం చెప్పాను నేను, ఇక్కడేనా చెప్పాను క్వశ్చన్, అది ఇచ్చింది కదా ఇక్కడ సమ్ యొక్క క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. ఫస్ట్ 10 సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే 129, 20 ప్రైమ్ నెంబర్స్ అంటే 639, అంతేనా 639. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఫస్ట్ సమ్ ఆఫ్ 20 నెంబర్స్ 639, దీనికి దగ్గరగా ఉండాలి. వాడేమడుగుతున్నాడు, ఫస్ట్ 19 ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా ఇందాక మనం యూజ్ చేసిన ఫోటో నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. సో ఏంటి, ఫస్ట్ 19 ప్రైమ్ నెంబర్స్ అంటే చూడండి 3 3 6 3 9 10, ఓకేనా, 14 15 19, అంటే ఇక్కడ వరకు చేయాలి. అంటే నువ్వు 73ని మైనస్ చేయాలి. అంటే 639లో నుంచి 73ని మైనస్ చేస్తే 9లో నుంచి 3 తీస్తే 6, ఓకేనా, అంతేనా. ఆగండి 73 కాదు 71 మైనస్ చేయాలి కదా, 19 నెంబర్స్ కదా అడిగాడు. 9లో నుంచి ఒకటి తీస్తే 8. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 568 వస్తుంది. అర్థమైందా. సో ఇలాగా ప్రైమ్ నెంబర్స్ అనేవి వచ్చేయాలండి. అవి మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ప్రైమ్ నెంబర్స్ ప్రాక్టీస్ చేసేయండి, ఎందుకైనా మంచిది. ఎగ్జామినేషన్లో 1 మార్కు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ గమనించినట్లయితే మీకు నెంబర్ కూడా ఉంటుందన్నమాట. ఎలా అంటే ఫస్ట్ మీకు 1 to 10 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. నార్మల్గా మీకు 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత మీకు 20 వరకు చూసుకుంటే ఇంకొక 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. తర్వాత 21 నుంచి 30 లోపు చూసుకుంటే 2 ప్రైమ్ నెంబర్సే ఉంటాయి. అలాగే 31 నుంచి 40 లోపు 2 ప్రైమ్ నెంబర్స్, 41 నుంచి 50 లోపు 3 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 2 to 3 ఉంటుందన్నమాట. 44 22 3 ఇక్కడ మళ్ళీ 2 ఉంటాయి, ఇంకొక 2 ఉంటాయి, మళ్ళీ ఇంకొక 22 వస్తుంది. అలాగే నెక్స్ట్ 3 ఉంటాయి, 71 73 79 3 ఉంటాయి. తర్వాత ఇంకొన్ని 3 ఉంటాయి. సో సారీ, ఇక్కడ 2 ఉన్నాయి, తర్వాత ఇక్కడ 1 ఉంది. సో 2 1 అంటే ఫోన్ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 44 22 322 321, లాస్ట్లో 321. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా యూజ్ అవుతుంది మీకు. ఎక్కడెక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో తెలిసిపోతుంది అన్నమాట. 1 to 10 4 ప్రైమ్ నెంబర్స్, 11 to 20 4 ప్రైమ్ నెంబర్స్, 21 to 30 2 ప్రైమ్ నెంబర్స్. ఇలా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి, 44 22 322 321. ఓకేనా. ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నెంబర్ సిస్టమ్కి తాలూకు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇది హోంవర్క్ చేసేయండి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 17 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. చెప్తున్నాను కదా, ఇందాక నేను నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్ మీరు అలాగే డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా మీకు సరిపోతుంది ఈజీగా. ఎక్కడ వరకు వెళ్తుందో అనేది మీకు ఐడెంటిఫై అయితే మీకు తెలిసిపోతుంది అన్నమాట. నేను చెప్పినట్లు అందుకే మీకు ఎప్పుడు కూడా ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 20 నెంబర్స్ గుర్తుపెట్టుకోమన్నాను. ఏమని, ఫస్ట్ 20 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ గుర్తుపెట్టుకోండి. ఎంత, 639. కానీ ఇక్కడ మనల్ని 17 ప్రైమ్ నెంబర్స్ మాత్రం అడుగుతున్నాడు. 17 ప్రైమ్ నెంబర్స్ అంటే ఎక్కడ వరకు, మీరు జస్ట్ అక్కడ ఫోటోని మీరు ఫాలో అయిపోండి. అంటే ఫోటో అంటే మీరు అక్కడ పాయింట్ని ఫాలో అవ్వండి.
సో ఏమని ఇక్కడ నేను చెప్పాను కదా, ఇందాక ఏం చెప్పాను, మనకి 44 22 3 అని చెప్పాను కదా, ఇక్కడే తెలిసిపోతుంది అన్నమాట మీకు. 4 4 8 10 10ని 15 17 ఇక్కడికి వచ్చింది. 17 అంటే ఏంటి, 1 2 3 4 5 6 6 అంటే 60 దగ్గర ఉంటుంది, అంటే ఇక్కడతో ఎండ్ అవుతుంది. అంటే అలా కనిపెట్టొచ్చు అన్నమాట, నెంబర్ ద్వారా కూడా కనిపెట్టొచ్చు అలాగా. ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి, నార్మల్గా చూసుకున్నట్లయితే ఇక్కడతో 20 నెంబర్లు కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడతో, అది కూడా మీరు ఇంకోటి గమనించండి, 1 to 20, సారీ ఇందాకలా మీకు ఒక ట్రిక్ చెప్పాలి. ఇందాకలా ఫస్ట్ సమ్ అన్నాను కదా, ఇందాకలా ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఎంత చెప్పాను ఇందాకలా, 129 అని చెప్పాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 2 3 4 5 6 7 8 9 10, ఇక్కడ వరకు 10 అయ్యాయి. అంటే ఇదేంటి, 1 to 29 ప్రైమ్ నెంబర్స్, సారీ 2 నుంచి 29 ప్రైమ్ నెంబర్స్. అదే ఇక్కడ ఇక్కడ చూస్తే 15 16 17 18 19 20 20 అంటే 71, అంటే 2 to 71 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి మనకి సమ్ ఆఫ్ 20 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 639 అనమాట. ఓకేనా. ఇప్పుడు 639లో నుంచి మనకి ఎంత తీస్తాం, ఇక్కడికి 20 అంటే ఇది 20 19 18, అంటే ఈ 3 నెంబర్లు తీసేయాలి. ఓకేనా. ఈ 3 నెంబర్లు అంటే 67 71 73 మనం తీసేయాలన్నమాట. ఓకేనా. ఇలా తీసేయాలి, ఇలా తీసేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ 71 వరకు అవుతుంది, అంటే ఇక్కడ 61 వరకు తీయాలి. అంటే ఇది 61 అవుతుంది, ఇది 67 అవుతుంది, ఇది 71 అవుతుంది. ఓకే. సో ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే 60 60 140 120 120ని 70 190 197 199. సో 199 అంటే 199ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 9లో నుంచి 9 తీస్తే 0. సో 450, లాస్ట్ డిజిట్ 0 కాబట్టి 440 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చెప్పాలన్నమాట. అయితే ఇక్కడ మీరు ఈ వాల్యూస్ని ఎంత బాగా బైహార్ట్ చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. కొంచెం అలవాటు అయ్యే వరకు ఇవి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. డైలీ మార్నింగ్ ఇవి లేచి ఒకసారి చదవండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 4478 సచ్ దట్ ద రిమైండర్ ఈజ్ 2 లెఫ్ట్. ఇందాకలాగే సేమ్, వెన్ ద రిజల్టింగ్ నెంబర్ ఇస్ డివైడెడ్ బై ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ 56 80 16 60. అంటే నేను ఏం చెప్పాను, ఏదైనా సరే యాడెడ్ అన్నాడంటే ఒక రిమైండర్ మిగిలిపోతుంది, అంటే ఆ రిమైండర్ని ఇచ్చిన నెంబర్లో నుంచి మైనస్ చేసేయండి. 4478లో నుంచి రిమైండర్ని తీసేయండి, అంటే 2ని తీసేయండి. ఎంత వస్తుంది, 4476 వస్తుంది. ఇప్పుడు దీని డివిజిబిలిటీ రూల్ చూడండి, మొత్తం నెంబర్లు యాడ్ చేసేయండి. 6 క్యాన్సిల్ అయిపోతుంది, 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 4 4 8 8 + 7 15. అంటే ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇంకా లాస్ట్ నెంబర్లు చూడండి, లాస్ట్ 6 ఉంది, అంటే 2తో డివిజిబుల్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లన్నీ 2తో ఉన్నాయి. ఇంకో 2 డిజిట్లు చూడండి, ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, 4 1 4 4 9 36. అంటే ఇచ్చిన ఆప్షన్స్ 3 తోటి డివిజిబుల్ అవ్వాలి, 4 తోటి డివిజిబుల్ అవ్వాలి. చూడండి, ఆప్షన్ ఏ 3తో డివిజిబుల్ అవుతుందా, 8 4 12 17 అవ్వదు. 3తో డివిజిబుల్ అవుతుందా, 9 7 మిగిలిపోతుంది, అవ్వదు. నెక్స్ట్ ఇది 3తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. ఇది 3తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. నెక్స్ట్ 4తో చెక్ చేయండి. 4తో చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్లు 4తో డివిజిబుల్ అవ్వాలి, అవుతుందా, అవ్వట్లేదు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. స్మార్ట్ అప్రోచ్ అనేది ఉండాలండి, స్మార్ట్ అప్రోచ్ ఉండాలి. అందుకే ఈ పీవైక్యూస్ నేను తయారు చేస్తున్నాను అనమాట. ఈ పీవైక్యూస్ మీలో కాన్సెప్ట్నే కాదు, మీలో కాన్ఫిడెన్స్ని కూడా మీకు బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్లో నేను షార్ట్ ట్రిక్ చెప్పాలా లేదంటే సబ్జెక్ట్ చెప్పాలా, అసలు ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఏ 2 digit నెంబర్ ఈజ్ 7.75 టైమ్స్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్. ఇఫ్ ఇట్స్ డిజిట్స్ ఆర్ రివర్స్డ్ ద నెంబర్ డిక్రీజ్డ్ బై 54. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్. ఒక 2 అంకెల సంఖ్య దాని అంకెల మొత్తానికి 7.75 రెట్లు ఉంటుంది. దాని అంకెను తిరగరాస్తే సంఖ్య 54 తగ్గుతుందంట. అయితే అసలు సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఏం చేద్దాం, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందామా. సో మెథడ్ నెంబర్ 1 చూద్దాం ఇక్కడ. ఓకేనా. సో 1లో నేను కాన్సెప్ట్ చెప్తాను, ఎందుకంటే బిగినర్స్ కూడా మనకి ప్రిపేర్ అవుతారు కాబట్టి సో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. స్టోరీ ఏం లేదండి, 2 digit నెంబర్ ఉందనుకుందాం. ఎప్పుడైనా సరే మీకు 2 digit నెంబర్ ఉంది అంటే దీనిలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకేనా. 2 digits అనడం అంటే సింగిల్ డిజిట్ అంటే 1 2 3 4 అని రాస్తాం. 2 digit అంటే
10, 11, 12 అని రాస్తాం. అంటే 2 అంకెలు ఉంటాయి కదా. అంటే ఒకటి టెన్స్ ప్లేసు, ఇంకోటి యూనిట్స్ ప్లేసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని నేను ఎక్స్ అనుకుందాం. ఓకేనా. యూనిట్స్ ప్లేస్లో ఉన్నదాన్ని వై అనుకుందాం. సో దీన్నే మనం 2 డిజిట్ నెంబర్ని ఎలా రాస్తాము అంటే కోర్ కాన్సెప్ట్ ప్రకారంగా మ్యాథమెటికల్ ఆపరేషన్లో 10x ప్లస్ వై మాట. ఎందుకు సార్ ఇలా రాస్తామంటే చూడండి, సింగిల్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో ఉండే నెంబర్ ఇప్పుడు కూడా 10 మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. యూనిట్స్ ప్లేస్లో ఉండేది కూడా 1తో మల్టిపుల్ అవుతుంది. అంటే 1 వేసిన ఒకటే అయిపోయిన ఒకటే అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 93 ఉంది. ఇది ఏంటి 2 డిజిట్ నెంబరే కదా. దీన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్లో మనం ఎలా రాస్తాం, 10 ఇంటూ 9 ప్లస్ 3 మాట. చూడండి ఎలా రాశాను. సో సేమ్ ఇప్పుడు అది సేమ్ ఇదే 93 కదా అవుతుంది. సో అలా మాట ఇలా రాసుకోవాలి 2 డిజిట్ నెంబర్ అంటే. వాడు అదే కదా అన్నాడు, ఏ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 7.75 టైమ్స్ ది సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటున్నాడు. 7.75 టైమ్స్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఇఫ్ డిజిట్స్ ఆర్ రివర్స్డ్ అంటున్నాడు. చూడండి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి 2 డిజిట్ నెంబర్ ఇదని చెప్పాను, దీని డిజిట్స్ రివర్స్ అయ్యాయి అని చెప్పాడు అనుకోండి, దీని డిజిట్స్ రివర్స్ అయ్యాయి అన్నాడు అనుకోండి, ఏం లేదు జస్ట్ ఎక్స్ ఉన్న ప్లేస్లో వై రాస్తారు, వై ఉన్న ప్లేస్లో ఎక్స్ రాస్తారు, అంతే సరిపోయింది. అంతే, ఇంకేం లేదు. అంటే 10y ప్లస్ ఎక్స్ ఈజ్ ద రివర్స్డ్ నెంబర్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య తీసుకున్న డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, వీళ్ళిద్దరి మధ్య తీసుకున్న డిఫరెన్స్ అంట ద నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ అంటున్నాడు. ఎంత 54. డిఫరెన్స్ ఎంత 54. చూద్దామా అవుతుందో లేదో. 54 అంటే ఏం లేదు 10x ప్లస్ వైకి ఆ తర్వాత డిజిట్స్ రివర్స్ అయిన తర్వాత 10y ప్లస్ ఎక్స్కి ఎంత తగ్గిందంట, 54 తగ్గిందంట. 10x అంటే మైనస్ 10y అంటే ఇక్కడ ఒక y అక్కడ ఒక x తగ్గితే ఎంత 9x మైనస్ 9y, అంతే కదా. ఇక్కడ మీరు బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇది మైనస్ అయిపోతుంది, అంతేనా. ఇక్కడ చూడండి మైనస్ 10yలో నుంచి ప్లస్ y పోతుంది, ప్లస్ 10xలో నుంచి మైనస్ x పోతే ఇక్కడ మనకి 9x మైనస్ 9y మిగులుతుంది. 9ని కామన్ తీసుకుంటే x మైనస్ y ఈక్వల్ టు 54 ఉంటుంది. 54 ఎంతలు క్యాన్సిల్ అవుతుంది, 9 ఒకట్ల 9 ఆరుల, అంటే x మైనస్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే ఎక్స్కి వైకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. అంటే టెన్స్ డిజిట్ ఎక్స్కి యూనిట్స్ డిజిట్ వైకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలి, 6 ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ మనకి క్లూ ఏమి ఇచ్చాడు, 2 అంకెల సంఖ్య దాని అంకెల మొత్తానికి 7.75 రెట్లు ఉంటుందంట, అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా, ప్లేస్ లేదు కాబట్టి నేను ఇలా రాస్తున్నాను, ఏమనుకోవద్దు. నేను మెథడ్ నెంబర్ 2 చెప్పినప్పుడు ఇంకా ఈజీగా చెప్తానులే. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు 10x అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనము ఎక్స్ వాల్యూ కావాలనుకుంటే లేదంటే వై వాల్యూ కావాలనుకున్నా మనం ఏమని రాసుకోవచ్చు, అక్కడ వై అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 6 ప్లస్ వై అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 6 ప్లస్ వై అని రాసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఎందుకు సార్ ఈ సోదంతా చెప్తున్నారంటే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 7.75 టైమ్స్ అంటున్నాడు సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే ఏంటి, ఎక్స్ వైఏగా తీసుకున్నాం, డిజిట్స్ ఏం తీసుకున్నాం, ఎక్స్ వైఏ తీసుకున్నాం కదా. సమ్ అంటే ప్లస్, అంటే ఎక్స్ ప్లస్ వైఏ కదా అవుతుంది, ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకేనా. అంటే 2 డిజిట్ నెంబర్ ఏమని రాసుకున్నాం, 10x ప్లస్ వై అనేది ఈజ్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈక్వల్ టు 7.75 టైమ్స్ అంటే ఇంటూ అక్కడ ఏమవుతుంది సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకేనా. 7 ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏమని రాస్తాను, 6 ప్లస్ వై అని రాస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ 6 ప్లస్ వై అనుకున్నాను జస్ట్ ఇక్కడ 7.75 టైమ్స్ మల్టిప్లై చేస్తాను ఈ మొత్తాన్ని. ఇది ఏమవుద్ది, వై ప్లస్ వై 2y అవుతుంది. ఓకేనా. సో మీకు గుర్తుండాలి అనుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు. 7.75 ఇంటూ ఇది ఏమవుతుంది 6 టైమ్స్ చేశాను అనుకోండి. ఓకేనా. 6 టైమ్స్ చేశాను అనుకోండి మనకి 40 6 5 30 0 పోతుంది, 6 5 42 45 46.6 ఉంటుంది. 46.6 ఉంటుంది. 7.75 డబల్ చేస్తే 15.5 ఉంటుంది. అంతేనా, డైరెక్టర్గా రాయొచ్చు. ఇది 2y అవుతుంది. ఓకేనా. సో ప్లేస్ లేదు, సైన్ రాస్తున్నాను. ఓపిక్గా వినండి, ఓపిక్గా నేను చెప్పింది వినండి. నేను ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. ఓకేనా. నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఏముంది, ఇటు సైడు
ఇటు సైడ్ కూడా ఎక్స్ ఉంది. ఓకేనా, ఎక్స్ ఉన్న ప్లేస్లో నేను ఏం చేస్తాను ఇక్కడ వై ప్లస్ 6 + y అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఇదేమవుతుంది, దీన్ని కాస్త y + 6 అని రాసుకుంటాను, లేదంటే 6 + y కదా అక్కడ ఉంది, 6 + y అని రాసుకుంటే ఇదేమవుతుంది 6 × 10 = 60, అంతేనా. 60 + 10y + y అవుతుంది. 10y + y కాస్త ఏమవుతుంది 11y అవుతుంది. ఈక్వల్ టు ఇదెంత అవుతుంది 15.5y + 46.5 అవుతుంది. ఓకేనా. సో 11y తీసేస్తే మనకి ఇక్కడ 60, 40 తీసే 20లో నుంచి 6 తీస్తే 14 అంటే 13.5 ఉంటుంది. 13.5 = 4.5y. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పాయింట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 45 టేబుల్లో ఏంటంటే 3 పోతుంది, 45 3. సో y = ఎంత వచ్చింది 3 వచ్చింది. అప్పుడు x = వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇందులో సబ్మిట్ చేసేయండి. ఇందులో సబ్మిట్ చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది. అంటే అప్పుడు మనకి ఏమడిగాడు వాడు క్వశ్చన్, వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అంటే x ప్లేస్లో ఎంత వేస్తారు 9 వేస్తారు, y ప్లేస్లో ఎంత వేస్తారు 3 వేస్తారు. 9 × 10 90 + 3 93. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ ఎందుకు ఇలా చెప్పానంటే, నార్మల్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలనుకుంటే మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. బట్ ఇంత అవసరం లేదు. నేను ఒక మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సమ్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఈ సమ్ ఇదంతా వద్దు మనకి, ఇదంతా వద్దు, జనరల్గా నేను చెప్పింది చేయండి చాలు. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి నేను అసలు 2 డిజిట్ నెంబర్ అంటే ఎలా రాసుకోవాలి, దాని రివర్స్ అంటే ఎలా రాసుకోవాలో చెప్పడానికి అలా చేశాను, క్వశ్చన్ని అర్థం చేసుకోవడం కోసం. ఓకేనా. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఆప్షన్ వెరిఫై చేసుకోండి సరిపోతుంది. అంటే ఆప్షన్ వెరిఫై అంటే సార్ ఎలా చేయాలి అంటే, ఇది చాలా ఫాస్ట్ మెథడ్. ఇప్పుడు నేను ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఎంత ఉంది ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంత ఉంది 93 ఉంది. ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమన్నాడు 7.75 టైమ్స్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అన్నాడు కదా అన్నాడు కదా. అంటే దీని డిజిట్స్ ఏమవుతాయి చెప్పండి, 9 + 3 కదా. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే ఎంత అయింది 12 అయింది. సో ఈ 12ని 7.75 టైమ్స్ చేసి చూడండి ఎంత వచ్చిందో చూడండి. 12 5 = 60, 0 పోతుంది, 6 క్యారీ, 12 7 = 70 + 14 84. 84 అంటే ఇక్కడ చూడండి మనకి 84 + 6 90, 0 పోతుంది, 9 క్యారీ, అంతేనా. 9 క్యారీ అవుతుంది. 12 7 = మళ్ళీ 84 × 93. సో మొత్తం కలిపి మనకి ఎంత వచ్చింది 93 వచ్చింది. సేమ్ నెంబరే కదండి వచ్చింది, అంతే కదా. సో ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ మనకు వర్కౌట్ అయింది, 93 ఒరిజినల్ నెంబర్ మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు ఈ నెంబర్ని రివర్స్ చేయండి, రివర్స్ చేస్తే ఎంత అవుతుంది 39 అవుతుంది కదా. ఇప్పుడు ఈ 39 93, ఈ 93ని 39ని డిఫరెన్స్ చేస్తే మీకు ఎంత రావాలి 54 రావాలి. చూడండి 93లో నుంచి 39 తీయండి, 90లో నుంచి 30 తీస్తే 63, 3 పక్కన పెట్టి 60లో 9 తీస్తే 51 54. సో 54 మ్యాచ్ అయింది కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మ్యాచింగ్ చూసుకోవడమే. ఓకేనా. సో ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుని వాడు ఏదైతే అడిగాడో దాన్ని ఇలా డైరెక్టర్గా చెప్పేయచ్చు. ఓకేనా. ఫస్ట్ది మ్యాచ్ అవ్వాలి, ఈ రెండోది కూడా ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఎలా ఉంది షార్ట్ ట్రిక్, నచ్చిందా? జస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తారు. ఇక్కడ వాడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్నాడు కదా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఇచ్చిన ఆప్షన్ని x + y మనం చేసామా, అలాగే సేమ్ దీన్ని x దీన్ని y అనుకుంటారు, అలాగా సేమ్ సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తారు. చేసిన దాన్ని 7.5 టైమ్స్ అని అన్నాడు కదా, ఇక్కడ టైమ్స్ అంటే ఇంటూ చేస్తే సేమ్ అదే నెంబర్ రావాలి మీకు. ఆ నెంబర్ వస్తే ఓకే, అది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ నెంబర్ని రివర్స్ చేసి డిఫరెన్స్ చూస్తే 54 రావాలి, అంతే అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, సింప్లిఫై ద 2.34 బార్ ఆన్ 34. అంటే ఇది క్వశ్చన్ సరిగ్గా పడలేదు, బార్ పడలేదు అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమని ప్రింట్ అయిందంటే 2.34 బార్ మైనస్ 1.89 బార్ అన్నమాట. ఇలా బార్ ఇచ్చినప్పుడు సింపుల్ అండి, పాయింట్లు ఇచ్చాడు కదా. సో జనరల్గా మీరు ఏం రాసుకుంటారంటే 2 అలా రాసుకొని 3 4 ఇలా రాసుకొని బార్ ఎన్నిట్ల మీద ఉంది 2 నెంబర్స్ మీద ఉంది, అంటే డివైడెడ్ బై 2 9 రాసేసుకోండి. మైనస్ 1 అని పెట్టుకోండి,
బార్ ఎన్నిట్ల మీద ఉంది, 2 నెంబర్స్ మీద ఉంది. ఆ నెంబర్ని యాస్టేజ్గా అలా రాసేసుకొని డివైడెడ్ బై 99 అని రాసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 99 అంటే ఇప్పుడు 99 2 సార్ ఎంత అవుతుంది, 100లో నుంచి అంటే 198. సో 198కి 34 కలిపండి, 8 + 4 12, 10 13 232 వచ్చింది. ఇది ఎంత వచ్చింది, 232 డివైడెడ్ బై 99 వచ్చింది. -99 1 సార్ 99, 99 + 89 అంటే ఒకటి కలిపండి 100, 188, 188 డివైడెడ్ బై 99. 232లో నుంచి 1 తీస్తే 132, 80 తీసేస్తే 52, 52 అంటే 8 తీసేస్తే 2 తీసే 6 తీసే 44 అంటే ఎంత వచ్చింది, 44 డివైడెడ్ బై 99 వచ్చింది. క్యాన్సిలేషన్ చేస్తే 11 4 11 9. సో 4/9 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4/9 బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 6. వా, క్వశ్చన్ చాలా ట్రిక్కీ కదా. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది 6తో భాగించబడే 2 అంకెల సంఖ్యల మొత్తం అంటున్నాడు. సో మీరు ఇందులో ఏం చేయాలంటే మీకు ఒక ఫార్ములా ఉంటుందండి, ఇలాంటి వాటికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటో తెలుసా, లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ డివైడెడ్ బై ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో 6 డివిజిబుల్ బై 6 అన్నాడు కదా, 6 + 1. సో ఇది యూజ్ చేస్తే మీకు ఇటువంటి సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు మాట. అయితే 2 డిజిట్ నెంబర్ అన్నాడు కదా, 6తో భాగించే స్మాలెస్ట్ లీస్ట్ మాట, అంటే లార్జెస్ట్ స్మాలెస్ట్ అన్నాడు కదా, లీస్ట్ నెంబర్ ఏమవుతుంది, 2 డిజిట్ నెంబరు 6తో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి మనకి, లార్జెస్ట్ ఇది, స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది 12 అవుతుంది, అంతే కదా. 6 ఎక్కంలో చిన్నది 2 అంకెలు గల సంఖ్య ఏది 12, 2 అంకెల సంఖ్య గల పెద్ద అంకె ఏమవుతుంది 100లోపు చూసుకుంటే 9 96 అవుతుంది. 6 1 6 6 5 36 అంతే 96 అవుతుంది, సరిపోయింది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది 96 - 12 డివైడెడ్ బై 6 + 1 అవుతుంది. 96లో నుంచి 12 అంటే 86, 84, 84/6 + 1, 6 6 1 6 6 4 24, 14 + 1 ఎంత 15. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇటువంటి సమ్స్కి ఈ విధంగా చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 16 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. ఇది మీరు హోంవర్క్ చేయండి. సో ఇందాకలంతా ఫోటో చూపించి చెప్పాను కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ వాల్యూ ఆఫ్ 3.627272727 సో ఆన్. చూడండి ఎక్కువగా ఏ నెంబర్ రిపేర్ అవుతుంది, 2727 రిపేర్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఇది 3.62727 మీద బార్ ఉంది. సింపుల్. ఎప్పుడైనా సరే ఇలాంటి నెంబర్లు వచ్చాయి అనుకోండి, వీటి వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, ఇక్కడ ఒక మీకు చిన్న షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. మొత్తం నెంబర్ రాసేయండి, అంటే 3627 రాసేయండి. మొత్తం నెంబర్లో నుంచి ఏదైతే డిజిట్స్ లేవో అంటే బార్ లేదో ఆ నెంబర్ని మైనస్ చేయండి, అంటే 36ని మైనస్ చేయండి. ఎంత వస్తుంది చూడండి. అప్పుడు 27 పోతుంది, 27 పోతుంది, ఇంకా 3 6 9 అంటే 3591 వచ్చింది. డివైడెడ్ బై ఎన్ని నెంబర్ల మీద బార్ ఉంది, 2 నెంబర్ల మీద, అంటే 2 9లు రాయండి. ఎన్ని నెంబర్ల మీద బార్ లేదు, 1 నెంబర్ మీద బార్ లేదు, కాబట్టి ఒక 0 రాసుకోండి, అంతే అయిపోయింది. సో దీంతో కేల్కతం దుకాన్ బంద్ అన్నమాట. సో ఇక్కడ ఏదైనా క్యాన్సిలేషన్ జరుగుతుందేమో చూసుకోండి. క్యాన్సిలేషన్ జరుగుతుంది అంటే చేయండి, పర్వాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 అకౌంట్లో మనం చూసుకున్నట్లయితే 9 3 27, 27 అంటే ఇక్కడ ఒక 3 5 8 89 అంటే 9 9 81. ఓకేనా. ఇంకొక 8 ఉంటుంది, 9 9 81. ఓకేనా. అలాగే 9 1 9 1 0 అంటే 399 డివైడెడ్ బై 110 మాట. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి 9 అకంలోని. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఇస్ 36, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. అసలు మీకు ఇందాక చెప్పాను ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 ప్రైమ్ నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలి, 2 ఉండాలి. ఇలా 2 ఉంటే దాన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటారు. అంటే 2 ప్రైమ్ నెంబర్ల మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. మరి ఆ 2 ప్రైమ్ నెంబర్లు ఏంటి, వాడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు సమ్ ఆఫ్ 2 ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 36. ఏ 2 నెంబర్లు కలిపితే మనకి 36 వస్తుంది, నీకు తెలియలేదు అనుకోండి, వాడు 36 ఇచ్చాడు, దాని డిఫరెన్స్ 2 ఉండాలి కదా, అంటే అందులో నుంచి 2 తీసి డివైడెడ్ బై 2 చేయి. ఇంకో దానికి 36 + 2 చేసి డివైడెడ్ బై 2 చేయి. 36లో 2 తీస్తే 34 డివైడెడ్ బై 2 అంటే ఎంత వచ్చింది 17. 36 + 2 అంటే 38 డివైడెడ్ బై 2, ఇక్కడ ఎంత వచ్చింది 19. ఇవే 2 ప్రైమ్ నెంబర్లు.
వీటి యొక్క ప్రొడక్ట్ అవుతున్నాడు. 17 19 సార్ ఎంత 323. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు అలా కాదు నేను నేర్చుకుంటాను ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్న 17 19 రెండింటిని కలిపితే నీకు 36 వస్తుంది. కావాలంటే కలిపి చూడు 19 + 17. ఓకేనా, అలా కూడా చెప్పచ్చు. లేదంటే ఇలా కూడా కనిపెట్టవచ్చు. డిఫరెన్స్ 2 మైనస్ చేసి ÷ 2 చేస్తే తెలుస్తుంది. లేదు నాకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా 19 17 చూసుకో. ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్సే. ఓకేనా, ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్సే. ఓకేనా, సో ఇక్కడతో మనకి పార్ట్ 1 అయిపోయింది. సో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. సో నెంబర్ సిస్టమ్ మీకు ఎలా అనిపించిందో నాకు మెసేజ్ చేయండి. సో ఈ సిరీస్ అలా అనేది రోజుకో టాపిక్ తోటి మనం PYQs అన్నీ కూడా కంప్లీట్ చేద్దాం అన్నమాట. ఓకేనా, అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.